అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంభీరాపేట మండలం గజసింగవరం చెందినటువంటి ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే చెల్లి అని పిలుస్తూనే అయితే తననైతే అత్యాచార యత్నానికి అయితే ఒడిగట్టడం జరిగింది. తను అంగీకరించకపోవడం, హత్య చేయడం జరిగింది. తర్వాత గ్రామస్తులు వచ్చి ఏం చేస్తారా అన్న కోణంలో తను సైతం మరణించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి 2 మృతదేహాలు ఒకే ఇంట్లో ఉండడంతో గ్రామస్తులు అయితే కొంత భయాందోళన పరిస్థితులు అయితే నెలకొనే హుటాహుటిన పోలీసులకు అయితే సమాచారం అయితే అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు అయితే మృతదేహాలను అయితే సిరిసిల్ల మార్చురికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే తనైతే తన కోడలను అయితే కొరికాడు, అంతేకాకుండా అతి దారుణంగా కొడవలతో అయితే నరికి చంపాడని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అసలు వారు ఏం మాట్లాడుతున్నారనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మస్తు ఎత్తనని పోయింది సారు, ఆడ మస్తు ఎత్తనని పోయింది. ఈయన తోవ్వ ఆడ సాపు కాడ ఆటోలు ఉంటాయి. మా మామ అన్నాడు, మా అత్త అన్నది ఎందుకు లేపుడు వాళ్ళని అది ఆటో పోతానని పోయింది. ఇగో ఈయనంగా పట్టిండు, గుంజిండు. లోపట శ్రీకాంత్ గాడు గుంజిండు. శ్రీకాంత్ గాడు అంత గుంజిండు. ఇవన్నీ పుస్తల తాడు పట్టి ఇట్లా ఉరి పెట్టిండు. ఇదంతా కొరికిండు. ఇదంతా రక్తమే మొత్తం అన్ని ఏడు ఏడ మారి సూర గోడ మాడి ఏం చేసిండో ఘోరం రక్తమే ఘోరం చేసిండు సారు. గోడంతోనే కోసిండో, ఏడుదాడ కోసిండో, ఎట్లా చేసిండో అని ఇష్టం ఉన్న ప్రవర్తన చేసుకోలేదు. ఈ కాలు కొట్టింత దొడ్డుతో వచ్చింది గుడ్డలేదు సారు. పెట్టుకున్నాడు శ్రీకాంత్ చచ్చిపోయిండు అని బొబ్బలు పెడితే మేము పోయే వరకు నా కోళ్ళు పానం తీసిండు. దర్వాజ కొరికిచ్చిండు. దర్వాజ కొరికిచ్చే వరకు అయ్యో నా కోడలు జీవనం ఉందేమో, అయ్యో ఎంత పని చేతివిరా, నీ కడుపు కాలరా, నా నోట్ల మన ఒత్తివి, నాకు 2 పిల్లలు, నీ నెక్క ఫోన్ కదరా, నీ సాగు చెయ్యగదరా, చూడ ఘోరం చేసినావు నా కోడలు పెయ్యి. అంతా రక్తమే సారు. మొత్తం మడుగులు కట్టినాయి, మొత్తం రుద్ది పిల్లలకు తానం చేపించింది. బట్టలు నానబెట్టింది, తానం చేసారు. తల్లి పిల్లలు తిన్నారు. పండబెట్టుకొని పన్నది. మేము పోయి వచ్చి నేను రూమ్ లో వన్నా లేచి బీడీలు చేసుకుంటూ కూర్చుంది కదా అని ఆయనతో మళ్ళీ నేను పోయి పండుకున్నా. పనిపోయి వచ్చినాక నిన్న మొన్న నాకు దింపుకొచ్చుకున్నాము బీడీలకు అవుతుందని. ఆయనతో ఆడ కూర్చుండి పీసు కట్టి వస్తానని ఈయనంగా పోయింది. ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికే తీసి బాబా అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయనతో అయ్యో ఓలో అని ఆయనతో మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయనతో పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని ఆడే చంపిండు. ఏం నాయం జరగాలంటే ఇప్పుడు ఎట్లా చంపిండు, ఎందుకు చంపిండు అని నాయం కావాలి. ఎట్లా ఆడికి ఫీజు కట్టుకొని పోయిందని ఆడ బస్ స్టాండ్ ఉన్నాడట. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. గంభీరాపేట మండలం గజసింగవరం చెందినటువంటి ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి రేఖ అనే వివాహితనైతే అతి దారుణంగా చంపడం జరిగింది. ఆ తర్వాత తను సైతం సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. 2 మృతదేహాలను ఒకే చోట చూసినటువంటి గ్రామస్తులు అయితే పోలీసులకైతే సమాచారం అయితే ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి వెళ్ళిన పోలీసులు అయితే మృతదేహాలను అయితే సిరిసిల్ల మార్చురికి అయితే తరలించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు సైతం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది వివరించడానికి మనతో పాటు అయితే ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం చూసినట్లయితే 2 మృతదేహాలను అయితే ఒకే చోట చూసి అయితే కొంత కంగారు పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎలాంటి కంప్లైంట్స్ అయితే అందాయి సార్? నమస్తే అండి, నేను సిఐ ఎల్లారెడ్డిపేట శ్రీనివాస్. మాకు 25/4/2025 నాడు 12 గంటలకు వాళ్ళకి అంటే డిసీజ్ సంబంధించి రేఖకు సంబంధించిన వాళ్ళ భర్త దుబాయ్లో ప్రస్తుతము గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో పనిచేసుకుంటూ ఉంటున్నాడు. అతను దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని యొక్క దరఖాస్తు మేరకు మేము ఇది మర్డర్ కేసుగా అంటే 100 BNS చట్టం ప్రకారం 103 క్లాస్ 1 ప్రకారంగా కేసు నమోదు చేసినాము. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తాము. ఇతను ఇచ్చిన దరఖాస్తులో మాత్రం ఇతను ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి వీళ్ళ భార్యపై అంటే చెల్లె వరుసకు అవుతుందని చెప్పి ఇంటికి రమ్మని ఫోర్స్ఫుల్లీ ఆమెపై బలాత్కారం ప్రయత్నించే క్రమంలో ఆమె సహకరించినందుకు ఆమెను కొట్టి చంపినట్టుగా అతను దరఖాస్తు ఇచ్చినాడు. ఆ దరఖాస్తుపై కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేసి తదుపరి ఏమున్నదన్న విషయాన్ని వెల్లడిస్తామండి. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఈ మరణానికి సంబంధించి అంటే తను ఏ వేట కొడవలు కావచ్చు కొన్ని మారణాయుధాలు వాడాడని చెప్తున్నారంటే ఎటువంటి మారణాయుధాలు వాడాడు సార్?
అట్లాంటిది ఏం లేదండి, మరణాదాలు అనేది ఎలా లేదు. అది ఇన్వెస్టిగేషన్లో మొత్తము ఏంటి ఎలా కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది మొత్తము మేము వెలువరుస్తామండి. ఓకే అంటే శ్రీకాంత్పై గతంలో ఏమైనా కేసులు ఏమైనా నమోదయ్యాయండి? లేదండి, లేదు. ఓకే, ప్రస్తుతం అయితే ఇంకా మరికొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. కొంత చెల్లి వరుస అవుతుంది అనేది కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా శ్రీకాంత్ అయితే తనైతే పిలవడం జరిగింది, కొంత పంటి ఘాట్లు సైతం ఉన్నాయని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది సార్. దీనికి సంబంధించి ఎంతవరకు నిజం ఉంది సార్? లేదు అదేం లేదండి, అదంతా మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక వెల్లడిస్తామండి. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే శ్రీనివాస్ అయితే వెల్లడించడం జరిగింది. ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే రేఖ వరుసకైతే చెల్లి అవుతుందని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇంటికి పిలిపించిన తర్వాత అయితే కొంత అత్యాచార యత్నానికి అయితే ప్రయత్నించడం జరిగింది. తను సహకరించకపోవడంతో తనైతే చంపడం జరిగింది. ఆ తర్వాత తను సైతం భయపడితే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. 2 మృతదేహాలను అయితే ఇంట్లో గుర్తించినటువంటి స్థానికులు అయితే హుటాహుటిన పోలీసులకైతే సమాచారం అయితే అందించారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు అయితే మృతదేహాలను అయితే మార్చురికి అయితే తరలించారు. పూర్తి వివరాలు అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత వెల్లడిస్తామని శ్రీనివాస్ అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం అయితే ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.